చెప్పండి బ్రదర్, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అడగనిరా పడతాను నేను కరెక్ట్గా తీరా. ఇంకో బ్రదర్ కలిసింది మనకి. చూసే అమాయకుల్లా ఉన్నావు అని కలిసి ఉన్నది నీకు. చెప్తలేరు కాదు వాళ్ళు. లేరు. మళ్ళీ యూట్యూబ్ లో పెట్టొచ్చా వీడియో? పెట్టండి. పెట్టన్నా? నమస్తే అందరికి. ఇవాళ మనం వికారాబాద్ వచ్చినాం. హైదరాబాద్ నుండి ఇది కేవలం ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అందరూ హిల్ స్టేషన్ అంటే ఎక్కడెక్కడో ఊటీకి అటు ఇటు తిరుగుతారు, కానీ మనం హైదరాబాద్ దగ్గరనే ఉన్నాయని ఎవరు తెలియదు. సో ఇవాళ ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్న ఒకసారి అయితే పోయి చూద్దాం. ఇదే అనంతగిరి హిల్స్ కి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడనే శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంటది. ఒకవేళ దర్శనం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం తొందరగా బయలుదేరి ఇక్కడ దర్శనం చేసుకుంటే బెటర్. దీని తర్వాత ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ముందుకు పోతే అక్కడ అనంతగిరి హిల్స్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కువ అర్బన్ పార్క్ అని ఉన్నది కదా, ఇదే ఎంట్రీ పాయింట్. కొందరు తెలియకుండా దీని ముందు దాటి వెళ్ళిపోతారు. కాదు, ఇక్కడనే టికెట్ కూడా మీరు తీసుకోవాల్సింది. లోపలికి పోయినాక బోర్డ్స్ అయితే మిమ్మల్ని గైడ్ చేస్తాయి, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ నుండి ఎటు వెళ్ళాలా అని. ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. ఈ ముందు కనబడేదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడనే పార్క్ చేసుకొని వెళ్ళాలి. ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి చూడాలని ఈ బోర్డు మనల్ని గైడ్ చేస్తుంది. ఈ బోర్డు పక్క నుండే మనకు ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లోపలికి ఎంటర్ అయినాక ఫస్ట్ విజువల్స్ అయితే ఇవే. వ్యూ మాత్రం మస్తుంది ఇక్కడ నుండి, కానీ పోవాల్సింది ఇక్కడ నుండి కాదు. ఇది చూసారు కదా, ఈ సిట్టింగ్ పాయింట్ పక్క నుండే మనం వెళ్ళాలి. చూస్తారు కదా, మనకు దారి అయితే అస్సలు క్లియర్ లేదు, మొత్తం బండలే ఉన్నాయి. చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలే దిగాలి. అక్కడ కనబడుతుంది కదా ప్లేస్, మనం అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ నుండి ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుందట. మనం ఇప్పుడు వాటర్ ఫాల్ ఏరియా దగ్గరకు వచ్చేసినాం. వాటర్ ఫ్లో అయితే ఇప్పుడు ఏం లేదు, వర్షాకాలంలో ఇదంతా నిండిపోయే అవకాశం ఉన్నది. ఒకసారి అయితే ఇక్కడ నుండి మొత్తం కిందకి మొత్తం లోయే ఉంది. ఇక్కడ ఒక చిన్న గ్యాంగ్ అని పడ్డది, వాళ్ళు మాట్లాడతారట, ఒకసారి చూద్దాం. ఎంతమంది వచ్చారు మీరు ట్రెక్కింగ్కి? ఎక్కడ నుండి వచ్చారు? మోయిన్పేట. ఎక్కడ అది? అవునా, ఎట్లా చేసిరా మరి ట్రెక్కింగ్ మొత్తం? ఇప్పుడు సగం అయితే ఇంకా కొంచెం ఎక్కుతాం. ఇంకా పోలేదా వాచ్ టవర్ కి? ఏం చదువుతారు మీరంతా? మీరు ఇక్కడికి ఎవరికైనా సజెస్ట్ చేస్తారా మరి వేరే వాళ్ళకు, లేకుంటే వద్దంటారా? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? చాలా బాగుంది. బాగుందా? అందరు రావచ్చు, చిన్న పిల్లలు కూడా రావచ్చు. మీరు పేరెంట్స్ తో ఎవరు రారు, మీరే ముగ్గురు వచ్చారా? ఫ్రెండ్స్ తో కూడా రావచ్చు. చలో మరి ఇంకేమైనా చెప్తారా? సబ్స్క్రైబ్ ఛానల్, లైక్, షేర్, కామెంట్. ఇప్పుడు ఆ వైట్ షర్ట్ కూడా ఉన్నాడు కదా, వాడే ఇంటర్వ్యూ చేస్తాడు అట, ఒకసారి చూద్దాం. చెప్పండి బ్రదర్, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అడగనిరా ఎందుకు వచ్చి ట్రెక్కింగ్ కోసం వచ్చినాం, వ్యూ కోసం. తిన్నాం బెల్లంగడ. అది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మీది? చాలా బాగుంది. నువ్వు అడగాలి వేరే. మీ ఫ్రెండ్స్ ఎవరు? మన గర్ల్ ఫ్రెండ్స్ లేరు. చూసే అమాయకుల్లా ఉన్నావు అని కలిసి ఉన్నది నీకు. లేరు. చెప్తలేరు కాదు వాళ్ళు. లేరు. లేదా? మళ్ళీ యూట్యూబ్ లో పెట్టొచ్చా వీడియో? పెట్టండి. పెట్టన్నా? సబ్స్క్రైబ్ అని చెప్పు మన ఛానల్ కి. సబ్స్క్రైబ్ టు మిస్టర్ మార్గదర్శ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. సరే మళ్ళీ నన్ను కూడా దిగి పడతాను దారా నేను కరెక్ట్గా దిగిరా. ఇంకో బ్రదర్ కలిసింది మనకి. ఇంకా ఆయన ఇవ్వడం వచ్చిండు, ఈయన దేశకు కొడుతుండు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో వచ్చిండు. పైగా రా చూపెట్టు బ్రో, మొహం చూపెట్టు. హాయ్ చెప్పు. ఏది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూపెట్టవురా? హాయ్ చెప్పండి అంకుల్, హాయ్ చెప్పండి అంకుల్, హాయ్ చెప్పు. హాయ్. సరే మళ్ళా రైటా? సెకండ్ టైం అట వీళ్ళు ఇక్కడికి వచ్చుడు, వాళ్ళే మాకు దారి పడతారు. మొత్తానికైతే పైకి ఏరుకున్నాం. కాకుంటే ఇక్కడికి వచ్చినాక మా అదృష్టం ఎట్లుందంటే, ఈ వాచ్ టవర్ ఎక్కడానికి ఇప్పుడు వీలు లేదట. ఎందుకంటే అక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది,
ఇప్పుడే ఫ్రెష్గా పెయింట్ ఎత్తాడు, మేము ఎక్కడానికి వీల్లేదని చెప్పేసింది. మరి ఎట్లన్నా ఇప్పుడు అంటే అడవికి ఇంకో టవర్ ఉన్నది అన్నాడు, అంబ్రెల్లా టవర్ అనుకుంటా అది. సో ఇప్పుడు ఒకసారి అడవికి పోయి చూద్దాం. సో ఇదే ఇంకో టవర్, ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. ఎక్కి చూద్దాం ఒకసారి, వ్యూ మంచిగా ఉంటుందట. మొత్తం ఫ్రెండ్ సర్కిల్స్ లేకుంటే కపుల్స్ వీళ్ళే ఉన్నారు ఇక్కడ మొత్తం. ఇక్కడికైతే పెద్దవాళ్ళు ఉంటే అవాయిడ్ చేసేయండి, ఈ ప్లేస్ అంతా రికమెండ్ చేసేటట్టు కూడా లేదు. ఎక్కేటప్పుడు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఖచ్చితంగా. అన్ని బండలే ఉన్నాయి, ప్రాపర్గా అయితే ఇంకా లేదు, ఇప్పుడే డెవలప్ చేస్తారు కావచ్చు. యంగ్స్టర్స్ ఒకవేళ వాళ్ళు వస్తా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి రావచ్చు, వాళ్ళకి కొంచెం ఓపిక ఉంటుంది, వాళ్ళు అటు ఇటు నడవగలుగుతారు కాబట్టి సెట్ అవుతుంది ఈ ప్లేస్ అనేది. అయిపోయింది మన ట్రెక్కింగ్ అయితే, ఇవే లాస్ట్ విజువల్స్ మనకి ఇక్కడ నుండి. నెక్స్ట్ కోట్పల్లి రిజర్వాయర్ వెళ్ళాలి, కయాకింగ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ నుండి 13 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకు కోట్పల్లి రిజర్వాయర్ అయితే వస్తుంది. కయాకింగ్ చేద్దామని కోట్పల్లి రిజర్వాయర్ వచ్చినాం, కాకుంటే ఇప్పటికే టైం అయిపోయింది. సో రష్ కూడా బాగుంది, సండే కాబట్టి. మేమైతే వీడియో రికార్డ్ అయితే చేసినాం కానీ బోటింగ్ అయితే చేయలేకపోయినాం. మీకు వీలైతే ఖచ్చితంగా చేయండి, రేట్ అవన్నీ నేను మెన్షన్ చేస్తా, ఒకసారి అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. ప్లేస్ అయితే బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేయవచ్చు. ఇక్కడ కయాకింగ్ 3-4 టైప్స్ ఉన్నాయి, సింగిల్ సీటర్, డబుల్ సీటర్, ఫ్యామిలీ సీటర్స్ అని చెప్పేసి ఉన్నాయి. మీకు అనుకూలంగా చూసుకొని అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్యామిలీస్కి అయితే ఇది ఒక మంచి స్పాట్గా చెప్పుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ మీరు కయాకింగ్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా మీకు అవైలబుల్ ఉన్నది, ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు వస్తే ఖచ్చితంగా కయాకింగ్ అయితే చేయండి, మాకు వీలు కాలేదు కానీ మేము చేస్తలేము. సో ఇది ఓవరాల్గా మన వికారాబాద్లో ఉన్న అనంతగిరి హిల్స్ టూరిస్ట్ ప్లేసెస్. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ.